ఈనాడికి నేను తెలిసినటువంటి కార్యార్థం ఏమని తెలియక అడుగుతున్నావు. అవునా భామా? నాదులారా అయితే ఒక చిన్న మాటతో చెప్తాను, బాగా విను. కార్యము ఏమంటే ఈనాడికి మాత్రం మా పెద్ద తండ్రి ధృతరాష్ట్ర మహీపాలకుండు హస్తినాపురి పట్నం నూతన గృహప్రవేశము గావించవాలని చెప్పి మేము 5 మంది అన్నదమ్ములము మా యొక్క కలత్రీదేవి అయినటువంటి అనగా నీవు ద్రౌపదా దేవిను వెంట పెట్టుకురమ్మని చెప్పి జాబు లేఖలు రాసున్నారు. కాబట్టి అక్కడికి పోవుటకు మేము 5 మంది అన్నదమ్ములు సమ్మతిగా ఉన్నాము. నీ యొక్క మనోయిష్టమేమి భామా? ఏం మాట్లాడుతున్నారు? వాదులంటే కౌరవులకు పాండవులకు ఎప్పుడు వాద విరోధమే. వాళ్ళని నమ్మి పోవాలంటున్నవి నీకు చెల్లునా? అన్ని ఎరిగిన వాడు ధర్మరాజు. నువ్వు ఏమి నాదా అంటున్నాడు. ఆయన ఏం చెప్పబోతాడో భార్యకు. రాజవంశం పుట్టి మీరు రాజులు మేము రాజులే. వాళ్ళని నమ్ముకోవాలని మీరు కోరుతున్నారు.
నా మనసులో ఏదో సందేహం పోవాలంటున్నారు నాదులారా. నా మనసులో ఏదో సందేహం ఉంటున్నది. ఆ తోటి కౌరవం నమ్మి పోయేదానికి అర్హత లేదు అటని ఆ ద్రౌపదాదేవి చెప్తున్నది. ఆయన ఏం చెప్తాడో ధర్మరాజు. గోవిందుని సాక్షిగా మా అన్న శ్రీకృష్ణుడు ఉన్నాడు చూడు. అవును. ఆయన సాక్షిగా సాక్షిగా నాకు మనసు ఒప్పలేదు. పోయేదానికి. అవును. మీరేమో పోవాలంటున్నారు. అవును. నా మనసు ఒప్పలేదు నాదా. ఈ సమయంలో మనం పోవడం నా మనసులో ఎంతో బాధగా ఉంది. పెద్దలు చెప్తారు, అవును, ముందు అనుమానం పుట్టింది వెనక ఆడద పుట్టింది అంటారు. అట్ట ఆడవారికి ఎక్కడ పోవాలన్నా ముందు సందేహమే. అవును, సందేహము సంకటహరము. కాబట్టి నా మాట విని అవును. మామా, నేను మా యొక్క తమ్ముడైనటువంటి నలుగురు ఆహా. ఈనాటికి పోవాలని నిశ్చయించున్నాము. అవును. నువ్వు ఇష్టపడి నువ్వు వస్తున్నావా లేక లేదంటున్నావా? నీ మనోఇష్టము. ఎందుకంటే అవును, ప్రతి మాటకు మీరాడని సత్యగా ఇలలో నువ్వు పేరు తెచ్చుకొని ఉండవు. అవును. ఆ మాటని ఇంతటితో నువ్వు నిలుపుకుంటావా లేదా ఇంకైనా నువ్వు దాన్ని ప్రబలం చేసుకుంటావా? అంతే. నీ ఇష్టం భామ. నువ్వు వచ్చినా సరే మేము పోయేది వాస్తవం, నువ్వు రాకపోయినా మేము పోయేది స్థిరము. నాదా, నీ మనో ఇష్టము. మీ ఇష్టమే నా ఇష్టం. నాదు అయితే భామా బయలుదేరు బయలుదేరు. ధనుడు వెడలే చేరి యాడికి పోతుండవు ఈ సమయంలో మీరు పోవడం మంచిది కాదు. వినిపించింది భామా. ఒక్క మాట, ఎట్లా? మనం ముందు పోవంగా అవును, వెనక చేరి పిలవరాదు. ఇప్పుడు కూడా మనం ఎక్కడికైనా బయలుదేరి పోతుంటే యాడికి పోతుండవు ఎప్పుడు వస్తావు అని అడుగుతారు. అవును, అది తప్పనమాట. ఎందుకంటే మనం ఎక్కడికైనా బయలుదేరి పోయే సమయాన క్షేమంగా పోయిరా అని చెప్పాలే గాని నువ్వు యాడికి పోతుండవు ఎప్పుడు వస్తావు రాదు బామా. అదంతా పిల్లి చేపలకి అవును, ఉట్లు తెగవు, ఆహా, పిడుక్కి వారసులు లేదు. కాబట్టి అదంతా కాదు బామా. ముందుగా వేసే
ఉండదు పక్కన పక్కన ఏ ఊరు ఉండదు పక్కన ఈసారి నేను ఎంటర్ అవుతా నేను చెప్తా నీకు ఇట్ట కాదు అట్ట 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 కనబడదా అట నంది బ్రాహ్మణుడే అడ్డొస్తున్నాడు. ఈ సమయంలో మన భవనం ఎంత చేయి దెబ్బ తమ్ముడా భీమసేన, ఎవరో చూడు. ఎవరు నేను బ్రాహ్మణుడు బ్రాహ్మణుడా? ఈ భూ చోటికి దేవతకే భూసూరుడు. అవును, మీరు ఈ దారి ఎచ్చోటికి వెళ్తున్నారు? వెంకటాపురం కర్మశ్రీలకు పోతుండ. అవును, అందుకు ఈ దారే వెళ్ళాలా? అది అటు పోతే చుట్టుకొని రావాలా? అవును. అట్ట దారి. అవును, ఇటు పోతే దగ్గర. మేము ఒక శుభకార్యము కొరకై మేము పోతున్నాము. పక్క దారి వెళ్ళు. నా దారి పోతా వస్తా. పక్క దారి పోరా. నేను ఈ దారిని పోతే ఈ దారిని వస్తాను. పోరా. పో. అంటే భీమ శ్రీరాడు ఏమన్నా ఇదే నిన్ను కొడతా ఇప్పుడు సరే, నిన్ను కొడతా. ఆలస్యం అమృతం విషయం అంటారు. కాబట్టి తక్షణం మనం బయలుదేరాలా. మనం ఎట్ట బయలుదేరాలి తెలిసిన? ఎవరికదా ఎవరికా ఈ సమయంలో మన భవనం ఆ చోటికి ఎంత మాత్రం మంచిది కాదు. నాదులారా నాకంటే నాదులారా గగనమున కాకులు అరుస్తున్నాయి. అవును, కాల సర్పం ఎదురుకొస్తున్నది అంటున్నావా? ఆహా. పాము పారుతున్న పరగంగరా బొబ్బో, పాము పారుతున్న పరగంగరా బొబ్బో, పారి పారకున్న పరమకీడు, ఎత్తి ఆడినేవి ఎంతైన లాభంబో, ఎత్తి ఆడినేవి ఎంతైన లాభంబో, పొట్ట దగ్గరుండగా పోవదగదో. పాము పారుచునున్న పరగంగ లాభము. మనం ఎక్కడికన్నా పోయే సమయాన పాము గాని అడ్డంగా దూరి ఎదురుకు వచ్చింది అనుకో, అది లాభం. అది పారుకుంటే పోతా పోకుండా అడ్డంగా నిల్చుకొడింది అనుకో, అది పొయ్యే పని మనకి కీడు. ఎత్తి గాని ఆడిందనుకో పడగెత్తి, అది ఎంతైనా లాభం. అది గాని పుట్ట లోపలికి దూరిపోయే సమయాన గాని మనం పోతే అక్కడికి మనకి అయిపోయింది. పుట్లో దూరే సమయం దూరపోతుంది, వాళ్ళకి కీడు రాబోతుంది. భమా ద్రౌపదా,
నాదులారా మనం మాటల్లో మాట్లాడుకుంటూ నడిచి ఈ యొక్క ఇంద్రప్రస్థపురం వదిలి హస్తినాపురి పట్నం చేరిపోయినాం. ఇదే హస్తినాపురి పట్నం బామా. ఈ హస్తినాపురి పట్నమున మేము 5గురు అన్నదమ్ములు రాజ కచేరికి పోయి అక్కడ జరిగిన సమాచారం మేము చూసుకుంటాం. నువ్వు ఆడదాని కాబట్టి మా పెద్ద తల్లి ఉన్నదే గాంధారి దేవి, ఆ గాంధారి దేవి వద్ద పోయి అత్తకి సేవలు చేసి ఉత్తమ కోడలని పేరు వహించు. అలాగే నాదా. ఎందుకంటే ఆడవారుండే చోట ఆడవారు ఉండాలా, మగవారుండే చోట మగవారు ఉండాలా. కాబట్టి అత్తకి సేవలు చేసి ఉత్తమ కోడలని నువ్వు పేరు వహించు. అత్త గాంధారి దేవి మీ యొక్క అత్తగారి గృహము నువ్వు చేరిపో. అలాగే నాదా. మేము 5 మంది అన్నదమ్ములు వచ్చినటువంటి కార్యార్థము రాజకార్యం చూసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళిపోతాం. అలాగనే చూడయా, పెద్దలు చెప్పినారు. అయ్యా మీ యొక్క అన్నగారు ధర్మరాజు గారు ఎందుకు పోయినా నేను వచ్చేదన్నా చూడరా. తమ్ముడా దుర్యోధన, నిన్ను చూచిందే నా మనసు విప్ర విలాసమై వెలిగిపోతున్నది తమ్ముడా. నీ యొక్క చూడపోతే నీ ముఖాదర విందము చూసి ఎన్ని నాళ్ళై అన్నయ్య అందరూ క్షేమంగా ఉంటున్నారు కదా. ఈనాటికి మన యొక్క ఇంద్రవస్తపురి పట్టణములో మొత్తం మంది సుఖీ క్షేమంగా ఉన్నారు. అదే మన కోరిక అన్నయ్య. ఒక వర్తమానం తమ్ముడా, మన మేనమామ సకిన మామ కూడా కొలువులో ఉంటున్నారు. మన మేనమామ గారు సకిన మామ చెక్కుడు భూపాలు కూడా ఇక్కడే ఉన్నారా? మామా చెక్కిన మామ, నీ పాదములకు అనేకమైన వందనములయ్యా. అన్నిటికాయనా నువ్వు అన్నిటికాయనా చికెన్ ధర్మరాజు కానీ మామా, మీ యొక్క ఆరోగ్యం బాగుంది కదా? బాగున్నావు. బగిటి తెచ్చినావు, ఎడ పెట్టినావు? నిన్ను వాడేస్తున్నారు. అల్లుడా దుర్యోధన, నా మేనల్లును చూసి నాకు ఎంత సంతోషంగా ఉంది. దాన్ని తీసి చికెన్ బాగలా, అది తీసి చికెన్ కదా బాగలేదు. పెట్టేసుకో చికెన్కా. బాగున్నారు, చేరున్నారు. ఇప్పుడు అందరికి ఏమి మా అన్నగారు ధర్మనందన గారు వచ్చున్నారు. మేనమామ మీరు ఉండాలని కొలులో అని చెప్పాను. అన్నగారు వచ్చున్నారు. నువ్వు మేనమామ మా అన్నగారు కాసేపు ఉల్లాసంగా మాట్లాడేదిగా ఉంటాయి. వాళ్ళు మాట్లాడరు, నేను మాట్లాడతాను. అల్లుడా, ఎప్పుడు మనం ఇప్పుడు ఈ చోటుకు వచ్చారు. మీరు పిలవడు పిలపలేక తలను తలపలేక మీరు 1000 కోటిలు 100 సూర్యులు ఉద్భవిస్తే ఎంత వికృతి వస్తుందో. కోటి సూర్య కాంతి వెలిగిపోతున్నాం మేము. ఈ రోజు ఆ విధంగా ఉంది. కానీ మీరు నేను అన్నా తమ్ముడు మేమిద్దరం గాని కలిస్తే అటవీ ప్రకారం ఉంటుంది. ఎప్పుడు మీరు వచ్చారు వచ్చిన సమయమున
మీ దుర్యోధన భార్య భానుమతి దేవి పదార్థం వేడిగా ఉంది. ఎప్పుడు ఈ యొక్క భానుమతి దేవికి వేడుకుంది. వేడుకుంది కాదు స్వామి, పదార్థం దేవి వంటలు గావిస్తుంది వంటలు గావిస్తున్నది. వంటలలో ఇంకా వంట అవ్వలేదు. వంటలు మొత్తం సిద్ధమైపోయింది. పాయాసం వేడుకున్నదా? పాయాసం వేడుకుంది, పదార్థం వేడిగా ఉంది. అది కాసేపు చల్లారే లోపు ఒకే ఒక చిన్న కోరిక. అన్నయ్య నీకు ఏమి కోరిక? నాకు ఎన్నో మామా నీకు కోరిక అంటుండవు. మా ఎన్నున్నాడు హస్తినాపురి ఏలేటువంటి రాజాది రాజు చక్రవర్తి అంగ వంగ కళింగ కాశ్మీర సౌరాష్ట్ర మగధ మాలవ నేపాల మత్స్య టూరి బర్బర్ అని చెప్పబడి 56 దేశాలు ఏలేటువంటి చక్రవర్తి. రామాయణ కలిసి ఒక పక్క, లక్ష్మణాయన కలిసి ఒక పక్క, శిరసన ఒకరి కిరీటము, అది చేతిలో ధనరేఖ కలిగినటువంటి వాడు మా అన్న తమ్ముడు దుర్యోధనుడు. నేను పెద్దవాడు అన్న అయినటువంటి ధర్మరాజు నేనున్నాను. నా తమ్ముడు 5 మంది, నేను నా వెంట 4 దొడుకొచ్చుకున్నాను. ఆయన వెనకాల 99 మంది ఉన్నారు. నీకు ఏమి తక్కువ 105 మంది అల్లుళ్ళు పెట్టుకొని నీకు ఏమి కోరిక చెప్పు చెప్పు మావా. మామా అంటే మామకి చిన్న కోరిక. మామకి చిన్న కోరిక. పదార్థం వేడిగా ఉంటున్నది కాబట్టి, పాయసం వేడిగా ఉంటున్నది కాబట్టి, అవును కాసేపు మామ ఉల్లాసంగా ఆడాలని కోరుతున్నాడు. తమ్ముడా అన్నయ్య ఆపవయ్యా, దీంట్లో ఏమున్నది? నువ్వు తమ్ముడు, నేను అన్న. ఎక్కడైనా సరే పాలివారు జూదం ఆడొచ్చునా? అన్నయ్య తమ్ముడా, అన్నగారు ధర్మనందన గారు జూదములో నిపుణుడని తెలిసి మామగారు ఏదో కాసేపు ఉల్లాసంగా పాచికములు ఆడదామని అడుగుతున్నాడు. ఉల్లాసముగా తమ్ముడా దుర్యోధన, నాదేముండదు. ఈనాటికి జోదమాడి చెడిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే శనేశ్వరుడితో పందెం ఒప్పినాడు మహందాత రాజు. ఆయన చెడిపోయినాడు. తర్వాత పురూరవ చక్రవర్తి అందులోనే చెడిపోయినాడు. నల చక్రవర్తి అందులోనే చెడిపోయినాడు. రాజాని రోజులు, యాదాని యోధులు, చక్రవర్తులు మొత్తం మంది చెల్లిపోయింది ఆ జూదంలోనే. నువ్వు తమ్ముడు, నేను అన్న, మన ఇద్దరు ఆడి ఈ రోజు ఆ జూదం మనకొద్దు. తమ్ముడా, అన్నయ్య ధర్మనందుడు నిపుణుడు కాబట్టి మామను ఓడించాలి, మనల్ని గెలవాలి. మనమిద్దరు కలిసి మామను ఓడించాలి. అది నా కోరిక. మనం గెలవాలి, అదే నా కోరిక. తమ్ముడా, అన్నయ్య అంటే నువ్వు నేను కాదు జూదం ఆడేది, మేనమామని పెట్టి మామాన్ని ఆడమంటున్నావా? మనం ఆడాలి, మామను ఓడించాలి. మామను ఓడాలి. అల్లుడా, నీకేమి డోరు తడబడుతుందంటే నీకు టెన్షన్ ఎందుకు వస్తుంది? అల్లుడా ఒక మాట, ధర్మవంతరా, ఇప్పుడు మీరిద్దరు అన్నదమ్ములు కాబట్టి మీరిద్దరు ఒకటి. ఏమి? అవును, నాకెవరు లేరు. నాకు లేనందువల్ల నేనేం చేసుకుంటే తెలిసిన దుర్యోధను ఉన్నాడు చూడు, కోటి సొక్కల్లో చంద్రుడు ఒక్కడు. ఆ ప్రకారంగా నువ్వు నాకు మేనమామ. అవును, మేము అన్నదమ్ములు 105 మంది. 105 మందికి మిమ్మల్ని ఓడించాలి, నీకు గెలవాలని నాకు చిన్న కోరిక. ఎప్పుడు నన్ను ఓడించి మీరు అన్నదమ్ములు ఇరువురి కరతాళము తట్టు నవ్వుకుంటుంటారు. మేము నవ్వాలి, మీరు దాన్ని చూడాలి. అంతే అల్లుడా. అయితే సరే, అయితే మామా ఆడదామా? ఏదో ఉల్లాసంగానే కదా, ఉల్లాసంగానే తమాషగా కాసేపు ఉల్లాసంగా. పాడేసినాడు, ఎంత పడింది చూడరా అన్నయ్య. పగడాసలు ఆడుతున్నావు నువ్వు. పకోడాలు తింటున్నా.
నువ్వు వేసిన దాని మీద పందెం ఎంత వేయాలి? నువ్వు 12 వేయాలి. 12 వేయాలా? 12 వేసి 2 వేసి 1 వేయాలి. 12 వేసి మళ్ళీ 2 వేసి మళ్ళీ 1 కూడా వేయాలా? 12 దాయం 2 వేయాలి. 12 దాయం 2 వేయాలా? ఓ మామ పగడాసలా మన అల్లుడు ఎవరిని గెలుపు? ఫస్ట్ మా అన్నగారు ధర్మనందనే గెలిచాడు. మామ ఓడాడు. ధర్మరాజు గెలిచినాడు. మీ మామ ఓడు. మందే గెలుపు. ధర్మనందనే గెలుపు. మీ మామ ఓడు అయిపోయాడు. అల్లుడా దుర్యోధరా గాడిదలు మేపేవాడా? బాగున్నదా? నువ్వు చెప్పినట్టు నీ ప్రకారముగా ఎప్పుడు ఫస్ట్ విడత ఆడాను. అవును, ఫస్ట్ విడత ఆడినప్పుడు ధర్మరాజు గెలిచాడు. అతడితో కాకుండా పందెము లేకుండా ఆడకూడదు కాబట్టి సకల రాజ్యం ఓడిపోయారు. ఎందుకంటే మాట పాయసానికి ఏం ముఖ్యమో తీపనగా పంచదార ముఖ్యము. పంచదార అంటే చక్కెర, పాయసానికి చక్కెర లేకపోతే బాగుంటుందా? పదార్థం అనగా కూర, పదార్థానికి ఏం ముఖ్యము? లవణం అనగా ఉప్పు, ఉప్పు ముఖ్యము లేకపోతే పదార్థం బాగుంటుందా? ఆటకేమి ముఖ్యము? పందెము లేకపోతే బాగుంటుందా అంటున్నావు తమ్ముడా. ఏదో ఉల్లాసంగా అన్నావు. అవును, ఉల్లాసంగా ఆడినాం. మొట్టమొదట మామ వేసినాడు. మామ వేసిన పందెం నేను గెలిచిన. అవును, ఇది రెండో పందెం. ఇప్పుడు మెల్లిగా ఎత్తుకొచ్చి మీరు ఏమి పందెం అంటున్నారు? ఏదో ఉల్లాసముగా నువ్వు నీ 56 దేశాలు పెడుతున్నావు. అవును, నేను నా యొక్క 5 కరపట్నములు పెట్టమంటున్నావు. అలాగనే నా యొక్క రాజ్యం 56 దేశములు పెడుతున్నాను. ఒక పందెముగా ఓడుతున్నాను. ఒక పందెమానికే పెడుతున్నాను. మాట వరుసే కదా? మాట వరుసకే. అయితే ఓ తమ్ముడా మామా నేడు పడిదిగో నీ రోజు రెండార్లు పరగదొల్లితో